నా పేరు ఎస్ వెంకట సుబ్బయ్య, ఏఐటీసీ రాష్ట్ర డిప్యూటీ జనరల్ సెక్రటరీ. ఈరోజు భవన నిర్మాణ కార్మిక సంఘం విజయవాడ ఆధ్వర్యంలో ఇక్కడ ధర్నా చౌక్లో ధర్నా నిర్వహిస్తున్నాము. దీనికి ప్రధాన కారణము ఈరోజు భవన నిర్మాణ కార్మికుల సమస్యలు కోకొల్లలుగా ఉన్నాయి. మరి భవన నిర్మాణ కార్మికులకు ఈరోజు చూడబోతే మరి అన్ని రకాల ధరలన్నీ కూడా ప్రధానంగా పెరిగిపోయినాయి. సిండికేట్గా మారినాయి సిమెంట్ ఫ్యాక్టరీలన్నీ కూడా. ఈరోజు సిమెంట్ ధర విపరీతంగా పెరిగింది, ఐరన్ ధర పెరిగింది, కలప పెయింటు ధరలు పెంచారు. మరి ఒక పక్క పనులు లేక అల్లాడేటువంటి కార్మికులు, మరోవైపున ప్రభుత్వం నుండి వచ్చేటువంటి సౌకర్యాలు కూడా బంద్ చేశారు. గత ప్రభుత్వంలోనే సంక్షేమ బోర్డును మరి 12-14 సర్క్యులర్ నెంబర్ జారీ చేసి జీవో నెంబర్ 17 తీసుకొచ్చి పవర్ కార్పొరేషన్ పెట్టి భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డులో ఉండేటువంటి 1200 కోట్లు డైవర్ట్ చేయడం జరిగింది. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇదే ధర్నా చౌక్లో ధర్నా నిర్వహిస్తూ ధర్నాకు హాజరైనటువంటి మరి లోకేష్ గారు అందరూ కూడా ఏం చెప్పారు, మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును పునరుద్ధరించి పెండింగ్లో ఉండే క్లెయిములు పరిష్కరిస్తామని చెప్పారు. మరి ఈరోజు రాష్ట్రంలో 46,000 క్లెయిములు పెండింగ్లో ఉన్నాయి. మరి దాదాపు 15 నెలలు అవుతా ఉంది అధికారంలోకి వచ్చి, ఏ ఒక్క క్లెయిమ్ కూడా పరిష్కారం చేయలే. సంక్షేమ బోర్డు కూడా వేయండి అని అడిగితే ఓన్లీ చైర్మన్లు మాత్రమే వేశారు. సలహా మండలి బోర్డుకు ఒక చైర్మన్, సంక్షేమ బోర్డుకు ఒక చైర్మన్. దాంట్లో కమిటీ సభ్యులను నియమించలే. కార్మిక సంఘాలకు ఇవ్వాలని అడిగాము, ఒక్క కార్మిక సంఘానికి కూడా మెంబర్గా ఇవ్వడంలే. వాళ్ళ పార్టీలను కూడా బోర్డు పెట్టి బోర్డు మరి క్రియాశీలకంగా పనిచేసేటట్లు చూడడంలే. కాబట్టి ఇది చాలా అన్యాయం, అక్రమం. కాబట్టి ఈరోజు భవన కార్మికులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ ఒక్క విజయవాడలోనే దాదాపు 1250 మందికి క్లెయిములు పెండింగ్ ఉన్నాయి, రావాలి పెట్టుకొని దాదాపు 6 సంవత్సరాలు అవుతా ఉంది. మరి ఏ ఒక్క క్లెయిమ్ పరిష్కారం కావలేదు. కాబట్టి ఇప్పుడు మేము చెప్తున్నాం, ఈరోజు ఈ క్లెయిములు పెండింగ్లో పరిష్కరించకపోతే తొందరలోనే లేబర్ కమిషన్ ఆఫీసును, డీసీఎల్ ఆఫీసును కూడా ముట్టడియడానికి కూడా విజయవాడ నగర బిల్డింగు వర్కర్స్ యూనియన్ ఏఐటీసీ వెనుకాడబోదు. కాబట్టి ఇప్పటికైనా మించిపోయింది లేదు. కాబట్టి ప్రభుత్వం పెద్దలు ఆలోచించాలి, భవన కార్మికులు న్యాయం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. నారాయణ, రాష్ట్ర భవన నిర్మాణ కార్మిక సంఘం ఏఐటీసీ అధ్యక్షులు. రాష్ట్రంలో 2019లో అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం మరి ఈ భవన నిర్మాణ సంక్షేమ బోర్డు ఏదైతే ఉందో దాన్ని నిర్వీర్యం చేసి 1200 కోట్ల రూపాయలు దారి మళ్లించి ప్రభుత్వ అవసరాలకి వాడుకోవడం జరిగింది. ఈ సంగతి తెలిసిన మరి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కూడా మేము అధికారంలోకి వస్తే ఏదైతే పెండింగ్లో ఉన్న క్లెయిములు ఉన్నాయో వాటికి నిధులు మంజూరు చేస్తాం, అట్లాగే సంక్షేమ బోర్డు పునఃప్రారంభిస్తామని చెప్పి మాట ఇచ్చారు. వాళ్ళు ఇచ్చిన మాటకు మేము నమ్మాం, కట్టుబడి మా కార్మికులందరూ కూడా ఓట్లేసి గెలిపించడం జరిగింది. అయితే సంవత్సరం 4 నెలలు అయింది అధికారంలోకి వచ్చి, ఇంతవరకు ఈ సంక్షేమ బోర్డు ఊసి ఎత్తలేదు. కనుక కార్మికులందరం మమేకమై రానున్న రోజుల్లో అవసరమైతే సీఎం ఇంటిని అలాగే పవన్ కళ్యాణ్ ఇంటిని కూడా ముట్టడించడానికి ఎరగడం చెబుతున్నాం. అలాగే ఈ సంక్షేమ బోర్డు నడపడానికి రాత్రి ఖజానా డబ్బులు ఏమి ఇవ్వక్కర్లేదు. ఇది సెస్ ద్వారా వచ్చే డబ్బులే, కార్మికులు పనిచేస్తే వచ్చే డబ్బుల్నే మరి ఈ సంక్షేమ బోర్డు వాడతారు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి ఈ కార్మికులు న్యాయం చేయాలని చెప్పి ఏఐటీసీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. వెంకటరమణ, విజయవాడ బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ డిప్యూటీ ప్రధాన కార్యదర్శి. ఈ రోజు మేము ధర్నా ద్వారా మేము గవర్నమెంట్ ని అడిగేది ఏంటంటే, మీరు మాకు ఫ్రీగా ఇవ్వకర్లా, మా కార్మికులు సభ్యత్వ రూపాన మీ దగ్గర దాచుకున్న 1200 కోట్ల రూపాయలు, అలాగే భవన యజమానుల దగ్గర సెస్ రూపంలో వసూలు చేసిన డబ్బులు మా కార్మికుల ప్రయోజనాలకు ఉపయోగించకుండా గత ప్రభుత్వం నవరత్న పథకాలకు ఉపయోగించుకుంటే మీరు మీ చంద్రన్న బీమాలకి ఉపయోగించుకున్నారు. ఆ డబ్బులను ఇంతవరకు జమ చేయలేదు. కార్మికులు 6 సంవత్సరాల నుండి చాలా ఇబ్బందులు పడుతున్నారు. మీకు కనబడలేదా? వెళ్ళిన ప్రతి నియోజకవర్గంలో కార్మికులను మీకు అన్యాయం జరిగిందనేసి మీరు సపోర్ట్ చేశారు. కూటమి ప్రభుత్వంలో మేనిఫెస్టో కూడా పెట్టారు, మేము అధికారంలోకి రాగానే మీ కోరికలు తీరుస్తామనేసి మాట ఇచ్చారు. కానీ మీరు అధికారంలోకి వచ్చి 17 నెలలు అవుతుంది, ఇంతవరకు పట్టించుకున్న పాపాన పోలా. 3 నెలల క్రితం అసెంబ్లీ సమావేశాల సందర్భంగా నా రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో ఉన్న ఎమ్మెల్యేలు అందరినీ కలిసి వినతి పత్రాలు ఇచ్చాం, అయ్యా మా గురించి మాట్లాడి మా సమస్యలు తీర్చండి అని. కానీ విజయవాడలో ఉన్న 3 ఎమ్మెల్యేలు కూడా ఏ ఒక్కరూ భవన నిర్మాణ కార్మిక
కార్మికుల స్థితిగతుల్ని పరిస్థితి ఎలా ఉందనేసి పట్టించుకున్న పాప లేదు. ఇది ఇలాగే కొనసాగితే రానున్న కాలంలో కూటమి ప్రభుత్వంపై భవన నిర్మాణ కార్మికులకు వ్యతిరేకత ఎక్కువయ్యి మీ ప్రభుత్వాన్ని సర్వనాశనం చేసేదాకా ఊరుకోదని చెప్పేసి మేము బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ తరఫున భవన నిర్మాణ కార్మికుల సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం.